హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. దిస్ వరప్రసాద్ వాచింగ్ వరప్రసాదం. కర్మ టు కాజిపేట్ కర్మ మళ్ళీ ఒకటే వస్తుందా? కాజిపేట నుండి కరీంనగర్కి మెయిన్ ఎక్స్ప్రెస్ ఎంత ఫాస్ట్గా వెళ్తుంది చూసారు కదా ట్రైన్ అయితే. ఫ్రెండ్స్, మీకు ఒక ఎగ్జాంపుల్ చూపెడతాను. మనకు ఎట్లుందంటే మెయిన్ లైన్ కలిపే దగ్గర దాకా వెళ్దామని చెప్పేసి నడుచుకుంటూ వెళ్తున్నాను ప్రజెంట్ అయితే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. దిస్ వరప్రసాద్ వాచింగ్ వరప్రసాదం. సో ఈ రోజు అయితే నేను మన కరీంనగర్ నుండి పెద్దపల్లి బైపాస్ రైల్వే లైన్ ఉందో అక్కడికి వెళ్తున్నాను అనమాట. అంటే మనకి రైల్వే లైన్ వర్క్ ఎంతవరకు అయింది చాలా మంది అడుగుతున్నారు. సో అప్డేట్స్ ఇవ్వండి అని చెప్పేసి మీకోసం అయితే వెళ్తున్నాను. ఫస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ప్రతి ఒక్క చూసిన ప్రతి ఒక్కరు మాత్రం వీడియో కింద కామెంట్స్ అయితే చేయండి. అండ్ సమయం వచ్చేసి ప్రజెంట్ 10 to 1 అవుతుంది, 10 నిమిషాలతో ఒక్కొక్కటి. సో మన కరీంనగర్ నుంచి వెళ్ళి కాజిపేట వెళ్ళడానికి ఒక బైపాస్ రైల్వే లైన్ అయితే వర్క్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఆ లైన్ వర్క్ ఎంతవరకు వచ్చింది, ప్లస్ మనకు కొత్తగా పెద్దపల్లి రైల్వే స్టేషన్ కడుతున్నారు అనమాట. అంటే ఇటు డిస్టర్బెన్స్ అవుతుంది కదా. మన కరీంనగర్ నుండి ఇప్పుడు తిరుపతి ట్రైన్ అనేది పెద్దపల్లికి వెళ్ళి అక్కడ ఒక గంట సేపు ఆపి మళ్ళీ అక్కడ రివర్సల్ ఇంజన్ చేంజ్ చేసుకొని అక్కడ నుంచి అయితే మనకి కాజిపేట వెళ్తుంది. సో అలా వెళ్ళడం వల్ల ఏంటంటే వేరే ట్రైన్లకు కూడా చాలా డిస్టర్బెన్స్ అవుతుంది అనమాట. అక్కడ రైల్వే ట్రాక్ మళ్ళీ ఇంజన్ చేయడానికి ఆ ప్రాబ్లమ్స్ని పోగొట్టడానికి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళు మన కరీంనగర్ టు పెద్దపల్లి లైన్ మధ్యలో జీగురాయి దగ్గర ఒక బైపాస్ లైన్ అయితే కడుతున్నారు. ఆ బైపాస్ లైన్ ఎంతవరకు వచ్చింది, ఎలా ఉంది, దానివల్ల ఏంటంటే మీకు పెద్దపల్లి డైరెక్ట్ మెయిన్ రైల్వే స్టేషన్కి వెళ్ళకుండా అక్కడనే రైట్ సైడ్ తీసుకొని కాజిపేట రైల్వే రూట్కి అయితే మనకి ఈ లైన్ అయితే వెళ్తుంది. దానివల్ల ఏమవుతుందంటే మీకు ట్రాఫిక్ అనేది జామ్ కాకుండా యథావిధిగా ట్రైన్స్ వెళ్తాయి. అండ్ ఫ్యూచర్ గూడ్స్ ట్రైన్లు కూడా మనకి ఫ్యూచర్లో కూడా కాజిపేట నుండి కరీంనగర్కి డైరెక్ట్ ట్రైన్ వచ్చిపోవడానికి డైవర్ట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సో చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనమైతే బయలుదేరుతున్నాం ఇంకా. సో ఫైనల్గా ఫ్రెండ్స్, మనమైతే ఇంటి దగ్గర నుంచి డైరెక్ట్గా మా వినునాని అమ్మని తీసుకొని అయితే చీకురాయికి వెళ్ళే మన కరీంనగర్ టు పెద్దపల్లి లైన్ నుంచి వెళ్ళి కాజిపేట రైల్వే లైన్కి అయితే వచ్చాను, రైల్వే ట్రాక్. సో ఇవి మొత్తం చూపెడతాను. ప్రజెంట్ అయితే మెయిన్ లైన్ ఎక్కడ ఉంది, మనకు బైపాస్ ఎట్లా ఉందని చెప్పేసి వర్క్ నడుస్తుందని చూపెడతాను ఈ వీడియోలో మొత్తంలో. సో ఇక ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వరప్రసాద్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి పెద్దపల్లి వెళ్ళే లైను. ఇటు నుంచి వెళ్ళి కరీంనగర్ నుంచి వచ్చే లైన్ అనమాట. మనం కరీంనగర్ నుంచి వెళ్ళి టువర్డ్స్ పెద్దపల్లి వెళ్తుంది. దీని పక్కనే మనకి సి ఆకారంలో టువర్డ్స్ చీకురాయికి అయితే డైరెక్ట్గా మనకి లైన్ అయితే వెళ్తుందండి, బైపాస్ లైన్ పెద్దపల్లి టు చీకురాయి లైన్ అనమాట. ప్రజెంట్ మన పెద్దపల్లి బైపాస్ దగ్గర నుంచి వెళ్ళి టువర్డ్స్ చీకురాయి వెళ్ళే దగ్గర వర్క్ నడుస్తున్న ప్లేస్ అనమాట. లొకేషన్ అంతా మనకు అక్కడ డైవర్షన్ అవుతుంది. మీకు అక్కడ లొకేషన్కి వెళ్ళి చూపెడతాను. నేను ముందుకు వచ్చాను, పెద్ద కాలువలో మలిగాను. పెద్ద కాలువ నుంచి వెళ్ళి రైట్ టర్న్ తీసుకుంటే మనకి బైపాస్ లైన్కి కనెక్టివిటీ వస్తుంది అనమాట. ఎస్ వస్తుంది ట్రైన్. ప్రజెంట్ ఈ లైన్ అయితే మనకి రైల్వే ట్రాక్ అయితే వర్క్ నడుస్తున్నాయి. బైపాస్ లైన్ కరీంనగర్ పెద్దపల్లి టు కాజిపేట వెళ్ళే బైపాస్ లైన్ అనమాట. సో ప్రజెంట్ ఇది రైల్వే ట్రాక్ కూడా వేసేసారు. అంటే కొద్ది రోజుల్లోనే మనకి కనెక్టివ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఎలక్ట్రిక్ పోల్స్ కూడా వేసేసారనమాట, చూడొచ్చు. అండ్ బైపాస్ అయితే అక్కడి నుంచి వస్తుంది. సో ఇలా సియా కరువు ఆకారంతో మనకి చీకురాయికి వెళ్తుంది. మనకు కరీంనగర్ టు పెద్దపల్లి లైన్కి ప్లస్ పెద్దపల్లి టు కాజిపేట లైన్కి ఇది ఒక సి కరువు ఆకారంలో మన ట్రాక్ అయితే ఉంటుంది. అయితే మేబీ ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది, ఎక్కువ బాగా డిస్టెన్స్ ఏమి ఉండదు. సో ప్రజెంట్ అయితే మేము ఇలా అండర్ పాస్ నుండి వచ్చామన్నమాట, మెయిన్ లైన్ నుంచి వెళ్ళి ఇక్కడ నుండి. సో ముందుకు వెళ్దాం. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మీకు క్లియర్గా చూపెడతాను. సో ఇదంతా మనకి కింద నుంచి వచ్చే లైన్, మెయిన్ లైన్ కింద. మన యాక్చువల్గా కరీంనగర్ నుంచి వెళ్ళి పెద్దపల్లి వెళ్ళే లైన్కి ఇది అండర్ పాస్ అనమాట. చూసారు కదా, రైల్వే ట్రాక్ కిందికి వెళ్ళి ఈ విధంగా మేము బండి వచ్చి ఈ విధంగా వచ్చాము. ఇక్కడ నుంచి ఇంకొక ఇది ఒక పాస్, ఇది మనకి ఏంటంటే చీకురాయికి వెళ్తుంది అనమాట. సో ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ప్రజెంట్ ఇది కిందికి వెళ్ళి ఇటు చీకురాయికి వెళ్తుంది. మన కరీంనగర్ నుంచి వచ్చే లైను ఈ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి చూసారు కదా, ఇటు సైడ్ కనెక్టివిటీ వస్తుంది కంప్లీట్లీ. అండ్ మేము స్టార్టింగ్ పాయింట్ అక్కడ ఉందో మెయిన్ లైన్ నుంచి వెళ్ళి చూపెడతాం. కరీంనగర్ టు పెద్దపల్లి నుండి టువర్డ్స్ బైపాస్ ఏదైతే లైన్ ఉందో అటైతే మీకు వెళ్ళి చూపెడతాను ప్రజెంట్. సో మా అమ్మ కార్తీవీని కూడా వచ్చారు మీకోసం అని చెప్పేసి, మంచి వీడియో చేద్దామని చెప్పేసి, ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి వచ్చాను. స్పెషల్గా నాకైతే ఇక్కడ వర్క్ ఏం లేదు. చాలామందికి మన కరీంనగర్ డెవలప్మెంట్లో ఎప్పుడు అవుతాయి, రైల్వే ట్రాక్స్ ఎలా డెవలప్మెంట్ అవుతాయని చెప్పేసి అడుగుతున్నారు కదా, మీకోసం అయితే వచ్చి చేస్తున్నాను. సో లైక్ చేయండి, కామెంట్ తప్పకుండా చేయండి. మీ కామెంట్స్ రూపంలో చేస్తే నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ చేసినట్టు అవుతుంది. సో చూద్దాం, ఇది సో మెయిన్ లైన్ కలిపే దగ్గర దాకా వెళ్దామని చెప్పేసి నేను నడుచుకుంటూ వెళ్తున్నాను. ప్రజెంట్ అయితే ఎండ బాగా కొడుతుంది ఇవాళ. అండ్ మనకి ఇది అదైతే మనకి ఆల్రెడీ కరీంనగర్ నుంచి టువర్డ్స్ పెద్దపల్లి వెళ్ళే లైన్.
సో ఈ లైన్ అయింది అనుకోండి, మనకి లైన్ అయిన తర్వాత కంప్లీట్లీ మనకి ఇంకా కాజీపేట నుండి కరీంనగర్కి మెయిన్ ఎక్స్ప్రెస్లు కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట. మన రూట్లో నడపడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. చూసారు కదా, ఇక్కడ రైల్వే ట్రాక్ వర్క్ వచ్చేసింది కంప్లీట్. ఇది చూడండి, ఇది ప్రస్తుతం మనకి బైపాస్ లైన్కి వేసిన రైల్వే ట్రాక్ అనమాట. మనకు మెయిన్ లైన్ చూసారు కదా, ఇది కరీంనగర్ నుండి టువర్డ్స్ పెద్దపల్లి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ట్రాక్ నుంచి వెళ్ళి రైట్ టర్న్ తీసుకొని అలా ఎలక్ట్రిక్ పోల్స్ కనిపిస్తున్నాయి కదా, ఇట్లా తిరిగి మనకు చీకరాయికి అయితే వెళ్తుంది. చూసుకోవచ్చు ఎలక్ట్రిక్ పోల్స్ సంబంధించిన ఇవి లైను. ఇప్పుడు మనం మెయిన్ లైన్ అన్నట్టు ఇది చూసారు కదా, ఇటువంటి కరీంనగర్ ఇటు వచ్చేసి పెద్దపల్లి అండ్ ముందర రైట్ సైడ్ చీకరాయి. సో ఇది మన లైన్. ఆ ముందు భాగంలో అక్కడ వచ్చేసిన తర్వాత ఈ ట్రాక్ అనేది ప్యారలల్గా సేమ్ ట్రాక్ వస్తుంటే రైట్ సైడ్కు ఈ ట్రాక్ను అటాచ్మెంట్ చేశారు. ప్రస్తుతం ఇది ఎలక్ట్రికల్ పోల్స్ కూడా రెడీ అవుతున్నాయి. త్వరలో అయితే కంప్లీట్ కాబోతుంది. ఇది అయిపోయిన తర్వాత ట్రాక్స్ చేయడం చాలా ఈజీ అండి. అంటే జనరల్గా రోడ్స్ వేసిన దానికంటే ట్రాక్స్ వరకు తొందర అవుతాయి. సో తొందరనే కంప్లీట్ కాబోతుంది. మన వీటి కోసం ఎలక్ట్రిక్ పోల్స్ సంబంధించిన హోల్స్ చూసారు కదా, సిమెంట్ పోల్స్. సో ముందుకు వెళ్దాం. ఇక్కడ నుంచి వెళ్ళి మనకి ఈ ట్రాక్ అనేది అంటే మనకు వెళ్ళి చూడడానికి వీలవుతుందో లేదా నాకైతే తెలియదు. అమ్మ నేను మా విన్ను అయితే బండి మీద వచ్చాము చూపెట్టడానికి అని చేసి. వీలైతే అక్కడ నుంచి వెళ్ళి చీకరాయి వాళ్ళకి వెళ్ళి చూద్దాం. సో పక్కన అయితే అన్ని పొలాలు అవి ఉంటాయి. ఇది కరువు ఆకారం, ఇట్లా సి ఆకారం ఉంటుంది అనమాట. ఇక్కడికి వెళ్ళి రైట్ సైడ్ వెళ్ళి ఇట్లా సి ఆకారం ఉంటుంది అనమాట. కరీంనగర్ టు పెద్దపల్లికి, పెద్దపల్లి టు కాజీపేటకి సి ఆకారంలో ఉంటుంది. అంటే ఏ గీసి మధ్యలో గీత గీస్తాం కదా, లైన్ గీస్తాం కదా, ఆ విధంగా మన ఈ బైపాస్ లైన్ కరీంనగర్ టు కాజీపేట బైపాస్ లైన్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ మనకి అక్కడ చీకురాయి మన కాజీపేట పెద్దపల్లి కాజీపేట లైన్ అయితే ట్రైన్ అయితే పోతుంది. అక్కడ మీకు కనిపిస్తుందో లేదో తెలియదు, కనిపిస్తుంది అక్కడ ఉంది లైన్. ఇక్కడ నుంచి మనకి ట్రైన్ లైవ్ కనిపిస్తుంది అండి. పెద్దపల్లి నుండి టువర్డ్స్ కాజీపేట లైన్ అయితే ఇక్కడైతే కనిపిస్తుంది. కనిపించే దూరంలో ఉంది. జస్ట్ అంటే మీకు చెప్పాలంటే ఒక కిలోమీటర్ డిస్టెన్స్ అంతే ఈ రైల్వే ట్రాక్ అనేది. ఇది కలిపేశారనుకోండి చాలా ఈజీ, చాలా ట్రైన్స్ రావడానికి ఈజీగా ఉంటుంది. రండి ఇదా. సో మనకి ఇప్పుడు ఈ ట్రాక్ ఇలాగే కంటిన్యూగా వెళ్తుంది. ఇక్కడ బ్రిడ్జ్ కట్టారు కదా, అక్కడ కూడా ఆల్రెడీ మెయిన్ లైన్ మనకు పెద్దపల్లి కదా. ఇక్కడ నుంచి ఇటు అటు చీకరాయ చూసారు, అక్కడ ట్రైన్ కనిపిస్తుంది మీకు. అంటే మీకు కెమెరా కనిపించకపోవచ్చు, బట్ ఈ ట్రాక్ చక్కగా ఇలాగే వెళ్తే అక్కడ మీకు ట్రైన్ కనిపిస్తుంది. అదేంటంటే పెద్దపల్లి నుండి టువర్డ్స్ కాజీపేట వెళ్ళే లైన్ అనమాట. అది ఆల్రెడీ ఒక రెడ్ కలర్ ట్రైన్ కనిపిస్తుంది. మనకు వెళ్ళడానికి దారి ఉందో లేదో తెలియదు, ఉంటే మాత్రం అక్కడికి వెళ్ళి మీకు చూపెడతాను. ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు అటు చీకరా వెళ్ళాలంటే ఇప్పుడు ఇక్కడ నుంచి సీకర్ ఉంది కదా, ఇట్లా లైన్ ఉంది కదా, ఈ లైన్ నుంచి వెళ్ళి అక్కడికి వెళ్ళొచ్చు. ప్రజెంట్ అయితే ఇక్కడ సీసీ రోడ్ వర్క్ చేస్తారంట, చూసారు కదా. ఇలా బ్రిడ్జ్ అండర్ బ్రిడ్జ్ అయితే కట్టారు. ఇక్కడ ఇలా వెళ్ళాలి. సో ట్రాక్టర్ వచ్చిన ప్లేస్లోకి వెళ్ళి అయితే బండి మీద పోవచ్చు అంటున్నారు. సో ట్రై చేస్తాను, అక్కడ వరకు వెళ్ళి వీలే చూపెడతాను. మన బండి అయితే అటు పార్క్ చేసాము. సవినిదా ఎండలో మా విన్ను నాని కూడా మీకోసం వచ్చేసాడు. సో ఛానల్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అమ్మ కూడా వస్తుంది. నేను తొందరగా పోతాను, నువ్వు ఉరికొస్తున్నావా? సో ట్రాక్స్ అయితే చూపెట్టడానికి అయితే మా కార్తీక్ నాని మా అమ్మ కూడా వచ్చారు కనుక కొంచెం సపోర్ట్ చేయండి. ఛానల్ అయితే అందరికి షేర్ చేయండి వీడియోని. మన కరీంనగర్ డెవలప్మెంట్స్ ఏ విధంగా జరుగుతాయని చెప్పడానికి అయితే చేశాను. ప్రజెంట్ మళ్ళీ ఇక్కడికి వచ్చేసాము, మన కరీంనగర్ టు పెద్దపల్లి బైపాస్ లైన్కి. సో ఇక్కడ రైల్వే ట్రాక్ వర్క్ అయితే ఎలా ఉంది, గేట్ చూద్దాం ఒకసారి. కరీంనగర్ టు కాజీపేట రైల్వే ట్రాక్ లైన్ అన్నమాట ఇది ప్రజెంట్. చూసారు కదండి, కరీంనగర్ టు కాజీపేట రైల్వే ట్రాక్, కరీంనగర్ టు వరంగల్ రైల్వే ట్రాక్ వర్క్స్కి అయితే వచ్చాము. సో ఎక్కడాక మనకు వెళ్తుంది వెహికల్, అక్కడాక వెళ్ళి చూసేద్దాము. ఇదంతా కూడా సీ టైప్ ఆల్మోస్ట్ అంత వర్క్ కంప్లీట్ అయితే కానీ ఒక బ్రిడ్జ్ వర్క్ ఉందన్నమాట. ఆ బ్రిడ్జ్ వర్క్ కంప్లీట్ అయితే మనకి ఈజీగా వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. సో ఇటేమో పెద్దపల్లి, కరీంనగర్ పెద్దపల్లి అక్కడ టచ్ అవుతుంది. ఈ రూట్ ఏమో డైరెక్ట్ మనకి అక్కడ టచ్ అవుతుంది. వరంగల్ కరీంనగర్, వరంగల్ టు పెద్దపల్లి లైన్కు టచ్ అవుతుంది రైల్వే ట్రాక్. సో చూసారా, ఇక్కడ మనకు ముందర బ్రిడ్జ్ వర్క్ నడుస్తుంది అనమాట. ఆ బ్రిడ్జ్ వర్క్ నడికి కాబట్టి లాస్ట్ అయిపోయింది. ఒకటి కంప్లీట్ అయిపోతే ఇంకా మనకు రైల్వే ట్రాక్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే.
ప్రజెంట్ కర్మేట్ టు పెద్దపల్లి వెళ్తుంటే మనకు రైట్ టర్న్ తీసుకున్న తర్వాత సి జంక్షన్ బైపాస్ లైన్ అవుతుందో ఈ బైపాస్ లైన్ ఇక్కడ నుంచి ఇదే రైల్ ట్రాక్ ఇలాగ వస్తే ఇక్కడ ఒక బ్రిడ్జ్ వర్క్ నడుస్తుంది. ఆ బ్రిడ్జ్ వర్క్ కంప్లీట్ అయిపోతే మనకు టోటల్గా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. చూసారా, ఇది మనకి బ్రిడ్జ్ కింద మొత్తం డస్ట్ ఉంది చూసారు కదా. నేను నడుచుకుంటూ వెళ్తున్నాము. సో ఇది మనకు ఆ బ్రిడ్జ్ వర్క్ అనమాట. ఇది కంప్లీట్ అయిపోయిందంటే మనకి లైన్ బైపాస్ లైన్ అయితే కంప్లీట్ అయినట్టే. ఈ బ్రిడ్జ్ వర్క్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో అప్పుడు మనకి ఇక్కడ నుంచి ట్రైన్లు అయితే రైలు వెళ్తాయి. రైల్వే ట్రాక్స్ వేసారు, ప్లస్ ఎలక్ట్రిక్ పోల్ వర్క్ అయితే నడుస్తున్నాయి. సో అవతల మన దగ్గర జస్ట్ కిలోమీటర్ దూరం అండి, అంటే బైపాస్ లైన్ అయితే ఓన్లీ కిలోమీటర్ లైన్ దూరం. ఇది లైన్, ఇది మీకు ట్రాక్ వస్తుంది. కరీంనగర్ టు వరంగల్ బైపాస్ రైల్వే లైన్. ప్రజెంట్ అయితే నేను పెద్ద కాలువల నుండి మన బైపాస్ వరకు వచ్చాను కదా, అక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ బ్రిడ్జ్ వర్క్ నడుస్తుంది, దాని నుంచి ఇటు వచ్చాను. ఇది మనకి డైరెక్ట్గా పెద్ద కాలువల నుండి చీకరాయల్ రోడ్ అనమాట. చూసారు కదా చీకరాయల్ రోడ్, ఇలా వచ్చాను. ప్లస్ మీకు చూపెట్టడానికి అని చెప్పేసి నేను వరంగల్ టు కాజీపేట రైల్వే లైన్కి అయితే మెయిన్ లైన్కి అయితే వెళ్తున్నాను అనమాట. సో చూసారు కదా ఇలాగ వచ్చాము. మా కార్తీక్ నాని అమ్మ నేను ఎండలో ఇలా వచ్చేసాము. సో మీకు చూపెట్టడానికి కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్రజెంట్ అయితే మనము పెద్ద కల్వల రోడ్ నుంచి డైరెక్ట్ చీకరాయచ్చ రోడ్కి వచ్చాము. ఇక్కడ మనకు మెయిన్ లైన్ అయితే కనెక్ట్ వచ్చింది. సో ఇట్లా వచ్చాము, వెనకాల నుండి వచ్చామండి. ప్రజెంట్ ఇక్కడ నుంచి అటు చూసారు కదా మనకు బైపాస్ సి ఆకారం అయితే రోడ్ టచ్ అవుతుంది. మనం అక్కడికి వెళ్ళి చూద్దాము. మెయిన్ లైన్కి వచ్చాము, అంటే వరంగల్ నుండి పెద్దపల్లి రైల్వే లైన్తో అక్కడికి వచ్చాము. ఇక్కడ ఒక చిన్న కాలువ ఉంది ఇటు సైడు చూసారు కదా, దీనికి అపోజిటే మనకి కట్టకు ఎదురుగడ్డ వచ్చాము. ఇక్కడ నుంచి వెళ్ళి మనకి కాజీపేట నుండి టువర్డ్స్ పెద్దపల్లి కరీంనగర్కి వెళ్ళే బైపాస్ అయితే కనెక్టెడ్ ఉందో అదైతే కనిపిస్తుంది మనకు. ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మనం ఈ రోడ్ నుంచి వెళ్ళి మన పెద్ద కల్వల నుంచి వెళ్ళి చీకరాయికి వచ్చే రోడ్లకి వెళ్ళి ఇక్కడికి వచ్చాము, మెయిన్ లైన్కి వచ్చాము. ప్రజెంట్ అయితే మన ఈ లైన్ వచ్చేసి ఇటేమో పెద్దపల్లి, అండ్ ఇక్కడ నుంచి వెళ్ళి ఇది పెద్దపల్లి, ఇటు వచ్చేసి మనకి వరంగల్ కాజీపేట మెయిన్ లైన్ అనమాట. ఇటు నుండి పెద్దపల్లికి కనెక్ట్ వస్తుంది. ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ డైవర్షన్ తీసుకుంటుంది. మనకు ఒక వరంగల్ నుంచి కాజీపేట నుంచి వస్తుంటే ఇక్కడికి వచ్చినాక లెఫ్ట్ డైరెక్షన్లో సి ఆకారంలో కర్వ్ ఆకారంలో నేను ఇప్పుడు ఇంతకుముందు చూపెట్టాను కదా అక్కడికి వెళ్తాను అనమాట. ఇది మన మెయిన్ లైన్, ఇది బైపాస్ లైన్, అంటే కరీంనగర్ టు కాజీపేట బైపాస్ లైన్ అనమాట. ముందుకెళ్దాం. ప్రస్తుతం అయితే మనం వరంగల్ నుండి టువర్డ్స్ పెద్దపల్లి అండ్ పెద్దపల్లి టువర్డ్స్ కరీంనగర్ ఏదైతే బైపాస్ అయితే నిర్మిస్తున్నారో వరంగల్ టు కరీంనగర్ బైపాస్ లైన్, ఆ బైపాస్ లైన్ దగ్గర ఉన్నాము. వీటి వివరాలు అయితే వీడియో చూస్తాము. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో చూద్దాం అన్ని వివరాలు అయితే వీడియోలో మొత్తం కంప్లీట్గా. ఓకేనా? ఎక్కడికి వచ్చినాడు? పెద్దపల్లి పెద్దపల్లి బైపాస్ లైన్. ఓకేనా? కాజీపేట కరీంనగర్ బైపాస్ లైన్. మనకు ఈ రైల్వే ట్రాక్ వచ్చేసి కాజీపేట్ టు పెద్దపల్లి మెయిన్ లైన్ అనమాట. 1 అక్కడ 2 3 చూసారు కదా, 3 లైన్లు వచ్చాయి అనమాట. మెయిన్ లైన్లో నిల్చున్నాను మెయిన్ సెంటర్లో. మనకు వెనక పోతేనేమో వరంగల్, ఇటు పోతే పెద్దపల్లి, ఇటు పోతే మన కరీంనగర్కి వెళ్ళే బైపాస్ రోడ్ అనమాట, బైపాస్ రైల్వే లైన్, రైల్వే ట్రాక్. సో విన్నాని మేమందరం అయితే వచ్చాము. ఈ మెయిన్ లైన్ చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము ఇక్కడ నుండి ఈ ప్లేస్ నుండి ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకొని ముందు చూపెట్టాము మీకు కరీంనగర్ టు పెద్దపల్లి రైల్వే లైన్కి సి ఆకారంలో కర్వ్ అవుతుంది. సో ఆల్మోస్ట్ అంతా ట్రాక్ వర్క్స్ అయితే కంప్లీట్ అవుతున్నాయి, అంటే అన్నీ తీసుకొచ్చారు. మధ్యలో ఒక బ్రిడ్జ్ వర్క్ ఉందన్నమాట, ఆ బ్రిడ్జ్ చేయబట్టి లేట్ అవుతుంది అనమాట. సో అది కంప్లీట్ అయిపోయిందంటే క్లియర్గా మనకు అవుతుంది. సో మనకు ఒక ట్రైన్ వస్తుంది చూద్దాం. ఇదంతా మనకి వరంగల్ కాజీపేట నుండి పెద్దపల్లి రైల్వే లైన్ మెయిన్ 3 ట్రాక్లు ఉన్నాయి సార్ కదా, 3 లైన్లు ఉన్నాయి. మెయిన్ హైవే మెయిన్ లైన్ అనమాట. ఇది మన కంప్లీట్ రైల్వే స్టేషన్లో ఫస్ట్ మెయిన్ లైన్ ఇది. ఇక్కడ నుంచి వెళ్ళి కనెక్టివిటీ వచ్చేది. ఇప్పుడు నెక్స్ట్ మనకు ఒక ట్రైన్ వస్తుంది, దానికోసం వెయిట్ చేస్తున్నా. చూసారా ఫ్రెండ్స్ మనకి ఎంత ఫాస్ట్గా వెళ్తుంది చూసారు కదా ట్రైన్ అయితే. మనకి ఇక్కడ నుంచే కనెక్టివిటీ అన్నమాట. ఇది మెయిన్ లైన్ కనుక ఇక్కడ ట్రైన్లు స్లో అనేది కావన్నమాట, ఫుల్ ఫాస్ట్గా వెళ్ళిపోతాయి. ఎట్లా వచ్చింది? ఫుల్ ఫాస్ట్ పోయినాయి కదా.
ఫ్రెండ్స్ మనకైతే ఇప్పుడు ఆ బ్రిడ్జ్ అయితే వర్క్ నడుస్తుందో అక్కడికి వెళ్ళి మీకు చూపెడతాను. అంటే అక్కడికి వెళ్ళొస్తేనేమో చూపెడతాను. మీ ఇంతవరకు చూపెడుతున్నాక మీకోసం తీస్తున్నాక కంపల్సరీ లైక్ అయితే వేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ ఒకటి వస్తుందా? సరే వెళ్దాం మాట చూద్దాం. ఫ్రెండ్స్ మనం అయితే ప్రజెంట్ ఇక్కడ నుంచి వెళ్ళి ముందుకు బయలుదేరుతున్నాము. చూద్దాం ఈ లైన్ ఎట్లా ఉంది ఏంటి అని చెప్పేసి. ప్రజెంట్ అయితే ఈ కట్ట మీదకి వెళ్ళి అయితే మనకి ట్రాక్ వర్క్ అయితే వస్తున్నారు. ఇక్కడ బ్రిడ్జ్ అయితే వర్క్ నడుస్తుంది అనమాట ఈ ఏరియాలో. ఈ బ్రిడ్జెస్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత మనకి లైన్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. సో ప్రస్తుతం అయితే మనము పెద్దపల్లి మెయిన్ రైల్వే పక్క నుండి టువర్డ్స్ సి జంక్షన్లో వెళ్తున్నాం అనమాట. బైపాస్ కర్మర్ బైపాస్కి వెళ్తున్నాము. కర్మర్ టు పెద్దపల్లి బైపాస్కి మనం వెళ్తున్నాము. ఇది ఆ రోడ్ అనమాట. దీని మీదకి వెళ్ళి ట్రాక్ వస్తుంది. మనం ఇప్పుడు నేనైతే బండి మీద వెళ్తున్నానో వెహికల్ మీద వెళ్తున్నామో దీని మీదకి వెళ్ళి మనకి రైల్వే ట్రాక్ అనేది ఉంటుంది. కంప్లీట్లీ సి జంక్షన్ అక్కడ ఫామ్ అవుతుంది అనమాట. ఇక్కడ వరకు అయితే రైల్వే ట్రాక్ వేసారు. దీని తర్వాత ముందుకు వెళ్ళాల్సి ఉంది. ఇంకా ఇక్కడ వరకు రైల్వే ట్రాక్ వేసారు. సో మనకి ఇది ముందుకు వెళ్ళి వస్తుందా లేదా అనేది నాకే తెలియదు. అయితే ప్రజెంట్ వెళ్తున్నాను. చూసారు కదా ఇలా ఇక్కడ వరకు వెళ్తారు. సో ఈ విధంగా అయితే మనకి ఇక్కడ బైపాస్లో అయితే వర్క్ అయిపోయింది. టోటల్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. కొద్ది రోజులలోనే మనకి ఈ బైపాస్లో అయితే కంప్లీట్ కాబోతుంది అనమాట. చూసారా? సో ఇక్కడ నుండి ఆ సీకర్ వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. ఫ్రెండ్స్ మీకు ఒక ఎగ్జాంపుల్ చూపెడతాను. మనకు ఎట్లుందంటే కరీంనగర్ రైల్వే ట్రాక్ అనేది కరీంనగర్ టు పెద్దపల్లి ఇట్లుంటే మళ్ళీ పెద్దపల్లి నుండి కాజిపేట ఇట్లుంది. మధ్యలో సి ఆకారం ఇట్లుంది అనమాట. చూసారు కదా? మన ఈ సి ఆకారం నుంచి వెళ్ళి ప్రజెంట్ మెయిన్ లైన్ కొన్నాం కదా. మనకి ఇక్కడ ట్రైన్లు అయితే రెగ్యులర్ కంటిన్యూస్ ట్రైన్స్ అయితే వస్తూనే ఉంటాయి. ఫాస్ట్గా వెళ్తున్నాయి చూడండి. ఈ బైపాస్ అక్కడ కనెక్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ట్రైన్ ఎక్కడైతే మూల ఉందో ఆ మూల నుంచి వెళ్ళి మనకి ఇక్కడ కనెక్ట్ అవుతుంది. ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్తే పెద్దపల్లి, రైట్ సైడ్ అయితే కాజిపేట. సో ఎంత వ్యూ పాయింట్ ఎంత బాగుంది చూసారు కదా? ట్రైన్ వెళ్తుంటే సూపర్గా అనిపిస్తుంది. నాన్ స్టాప్గా ఆగుంటూ వెళ్తున్నాయి. సో మనకు ఆ ట్రైన్ వచ్చేసి అక్కడ నుంచి స్ట్రైట్గా ఇలా వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ టర్న్ తీసుకొని మళ్ళీ ముందుకెళ్ళి ఇదే సీకర్ అవుతుంది. మళ్ళీ లెఫ్ట్ టర్న్ తీసుకొని టువర్డ్స్ మనకి కరీంనగర్కి వచ్చేస్తుంది. ఇది మన మెయిన్ ఇప్పుడు లైన్ కనెక్షన్ అనమాట. వర్క్స్ అయితే చూసారు కదా ఈ విధంగా ఉన్నాయి. అక్కడ వరకు ఎలక్ట్రికల్ పోల్స్ అయితే అయిపోయి మధ్యలో ఒక బ్రిడ్జ్ ఉంది. బ్రిడ్జెస్ వర్క్స్ ఇక్కడ మెయిన్గా అయితే వాటర్ ఉంది. ఆ వాటర్ చేయబట్టి ఇక్కడ బ్రిడ్జ్లు కన్స్ట్రక్షన్ చేయాలనుక దానికోసం లేట్ అవుతుంది అనమాట. ఇది మన కరీంనగర్ టు కాజిపేట టు కరీంనగర్ పెద్దపల్లి బైపాస్ రైల్వే లైన్ అండ్ వర్క్స్ అన్నమాట అప్డేట్స్. సో నచ్చినాయా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ షేర్ చేయండి. సో నేనైతే ఏమి మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. జస్ట్ ఒక లైక్, ఒక చిన్న కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఇతరులకు షేర్ చేయడం. ఇంతకుమించి నేను మిమ్మల్ని ఏం కోరుకోవట్లేదు. మన డెవలప్మెంట్స్ కరీంనగర్లో డెవలప్మెంట్స్ ఏం జరుగుతున్నాయి, ఎక్కడేం నడుస్తున్నాయి, ప్లస్ మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్ అయితే వస్తుంటాయి అన్నీ. ఇంకా లైక్ అయితే చేయండి. ప్రతిసారి చెప్తున్నా, చాలామంది అంటే ఇది ఎంతో కష్టంతో కూడుకున్న వీడియో అనమాట. ఇక్కడికి రావడము, చేయడము, వీడియో చేయడం, మీకోసం ఇవ్వడము, అప్డేట్స్ ఇచ్చి మళ్ళీ వెళ్ళడము. కరీంనగర్ నుంచి ఇక్కడికి కరెక్ట్గా 35 కిలోమీటర్స్ వచ్చింది. 35 కిలోమీటర్స్ వస్తుంది. మన కరీంనగర్ రిలేషన్ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఒక 35 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనమాట ఇది. విన్నో బాయ్ బాయ్ చెప్పేసేగా చెప్పేద్దామా? బాయ్ బాయ్ బాయ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సరే, ఈ మనం ఇప్పుడు ఏదైతే నిల్చున్న బైపాస్ లైన్ అవుతుందో కాజిపేట నుండి టువర్డ్స్ పెద్దపల్లికి బైపాస్ లైన్ అవుతుందో ఇక్కడ నుంచి వెళ్ళి అటు పోతేనేమో పెద్దపల్లి. నెక్స్ట్ దీని తర్వాత కొల్లూరు వస్తుంది అనమాట. కొల్లూరుకు పెద్దపల్లికి మధ్యలో ఈ మన ఇది చీకురాయి ఊర్లో ఈ సి జంక్షన్ బైపాస్ అనమాట టువర్డ్స్ కరీంనగర్ అండ్ కాజిపేట్. అన్ని స్లీపర్స్ వేసి రెడీ ఉన్నాయి. ఇంకా ఈ యొక్క ప్రాంతం అయితే కంప్లీట్ అయిపోతున్నట్టుగా. సింగిల్ ఇంజన్ వెళ్తుంది సరే. మనకు అది వరంగల్ నుండి టువర్డ్స్ పెద్దపల్లి రూట్లో వెళ్తుంది అనమాట. ఇది మనకి వరంగల్ టు కరీంనగర్ బైపాస్ లైన్. సో ఇదండి మన కరీంనగర్ రిలేషన్ నుంచి కరీంనగర్ టు కాజిపేట బైపాస్ రైలు లైన్ సంబంధించిన వివరాలు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ కామెంట్స్ రూపంలో అయితే తెలియజేయండి మన వీడియోస్ ఎలా ఉన్నాయి. సో ఇంకా ఎలాంటి వీడియో చేయమంటారు ఏంటని కూడా. ఇలా పై నుంచి కిందికి వచ్చి ఇక్కడ నుంచి వెళ్ళి ఇటు వెళ్తే మన బైపాస్ లైన్కి కరీంనగర్ టు పెద్దపల్లి లైన్కి కనెక్ట్ అవుతుంది. ఇదేమో కాజిపేట టు పెద్దపల్లి లైన్ అనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాము. బైపాస్ నుండి మన పెద్దపల్లి కాజిపేట రైల్వే కరీంనగర్ బైపాస్ అవుతుందో అక్కడ నుంచి అయితే బయలుదేరుతాము. చూసారు కదా మేము ఎలా వచ్చామో.
విన్ను నాని నేను అమ్మ ఇట్లా వచ్చాము. ఇది మన వెనకాలకు లైన్ అనమాట, వెళ్ళిపోవడం ఇక్కడ స్ట్రైట్గా. ప్రజెంట్ అయితే మనకి బైపాస్ లైన్ ఉంది కదా, కర్నాటక టు కాజ్పేట్ బైపాస్ రైల్ లైన్ నుంచి అయితే మళ్ళీ బయలుదేరుతున్నాము. ఎలా అండర్ గ్రౌండ్ పై వెళ్తామో ఒకసారి చూడండి. సో వెళ్దాం. సో ఈ విధంగా అయితే కిందికి వెళ్ళి బైపాస్ లైన్ అయితే కిందికి వెళ్తుంది. ఇటు బైపాస్ వెనకకి వెళ్ళేమో అటు అటు పోతే వెనక చీకరాకి వెళ్తుంది అనమాట, అండర్ బైపాస్లోకి వెళ్ళి. ఓకే. సో టువర్డ్స్ మనమైతే ఇప్పుడు పెద్దపల్లి సైడ్ వెళ్తున్నాం, పెద్ద కల్వల. అది మెయిన్ బైపాస్. సో ఫ్రెండ్స్, ఇంకా ఛానల్ లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా వస్తే మాత్రం కంపల్సరీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి. అది చూద్దాం, ట్రైన్ కనిపించాం మన దూరం వచ్చేసిన రైల్వే ట్రాక్కి. ఓకే బేటా, బాయ్ బాయ్. సో ఇది మనకి డైరెక్ట్ పెద్ద కల్వాకి వెళ్తుంది అన్నమాట ఈ రోడ్డు. సో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. టిల్ దెన్ బాయ్ బాయ్. జై హింద్, వందే మాత్రం. కీప్ వాచింగ్ వరప్రసాద్ వరం.